ఓకే, సో ప్రస్తుతం మనము ఎమర్జెన్సీ సర్వీస్ ఐసీయూ వార్డులో ఉన్నామండి. సో ఒకసారి లోపలికి వెళ్ళి చూద్దాము ఎలా ప్రొవైడ్ చేస్తున్నారు సర్వీస్ అనేది. సో వెళ్దాం పదండి. ఓకే, సో ఐసీయూ ఎమర్జెన్సీ సర్వీస్ వార్డుకి వచ్చేసాము. సో సార్ వాళ్ళు కూడా మనతోటే ఉన్నారు. సో వాళ్ళతో వెళ్ళి మనం లోపల ఏం జరుగుతుంది అనేది చూసేద్దాం పదండి. ఎంఐసియు వార్డుకి వచ్చేసాం కదా. సో డాక్టర్ సందీప్ సార్ ఇక్కడే ఉన్నారు మనతో పాటు. ఇక్కడ ఎలాంటి ట్రీట్మెంట్ ఇస్తున్నారు పేషెంట్స్ కి అని కనుక్కుందాం. సార్, అసలు ఎంఐసియు వార్డులో పేషెంట్స్ ఉన్నారు చాలా మంది, ఎలాంటి సర్వీసెస్ ఇస్తున్నారు? ఇక్కడ మనం అన్ని ఇది మెడికల్ ఐసీయూ. ఇది మెడికల్ ఐసీయూలో మనం అన్ని ఆల్ క్రిటికల్ కేర్ మెడికల్ కండిషన్స్ సంబంధించిన క్రిటికల్ కేర్ కేసెస్ తీసుకోబడతాయి. ఓకే, కిడ్నీ ప్రాబ్లం ఉన్నా, న్యూరాలజీ ప్రాబ్లం ఉన్నా, ఆస్తమా ప్రాబ్లం ఉన్నా, లంగ్స్ ప్రాబ్లం ఉన్నా, ఓకే, ఆల్ క్రిటికల్ కేసెస్ ఇక్కడ తీసుకోబడతాయి. డయాలసిస్ కూడా ఎవ్రీథింగ్. ఓకే, మనకు అన్ని లేటెస్ట్ ఎక్విప్మెంట్స్ ఉన్నాయి. వెంటిలేటర్, బైపాప్, సిపాప్, ఈసీజీ మెషిన్స్, బెడ్ సైడ్ అల్ట్రాసౌండ్ మెషిన్ అండ్ బెడ్ సైడ్ ఎక్స్రే మెషిన్ అండ్ బెడ్ సైడ్ డయాలసిస్ మెషిన్ కూడా మనకు అందుబాటులో సౌకర్యం ఉంది. ఇక్కడ కరీంనగర్లో మనకు అతి తక్కువ ధరలో బెడ్ సైడ్ ఐసీయూ డయాలసిస్ చేసే హాస్పిటల్ కూడా మనకి ఇక్కడ చల్మడ ఆనందరావు మెడికల్ కాలేజ్లోనే అందుబాటులోనూ ఉంది. అసలు ఎలా చార్జ్ చేస్తున్నారు మీరు? అంటే ఆరోగ్యశ్రీ అవి ఇవి అన్ని వర్తించగా కొన్ని ఇప్పుడు ఏవైతే జబ్బులు మనకు ఆరోగ్యశ్రీ కింద కవర్ అవుతాయో అవి ఆరోగ్యశ్రీలో కవర్ చేయబడతాయి. వాళ్ళకు పూర్తిగా ఉచితంగా వైద్యం అందించబడుతుంది. కొన్ని ఏదైతే ఆరోగ్యశ్రీలో కవర్ కావో మనకు బయటతో పోల్చుకుంటే, వేరే కార్పొరేట్ హాస్పిటల్స్ కానీ బయట ప్రైవేట్ హాస్పిటల్స్తో పోల్చుకుంటే మనకు ఆల్మోస్ట్ 30 to 40% కాస్ట్లోనే మనం చేయగలుగుతాం ఇక్కడ. ఓకే, సో చూసారు కదా, డయాలసిస్ కి సంబంధించిన విభాగానికి వచ్చేసాము. సో ఎలా చేస్తారో కిడ్నీస్ కి ట్రీట్మెంట్ అనేది వెళ్ళి తెలుసుకుందాం పదండి. ఓకే, సో మనం ప్రస్తుతం డయాలసిస్ వార్డులో ఉన్నామండి. సో ఆల్రెడీ పేషెంట్స్ చాలా మంది ఉన్నారు. డయాలసిస్ మిషన్స్ కూడా చాలా కనిపిస్తున్నాయి ఇక్కడ. మన కరీంనగర్లోనే ఎక్కడ లేని విధంగా అన్ని మెషిన్స్ ఇక్కడ ఉన్నట్టు కనిపిస్తున్నాయి. సో అసలు డయాలసిస్ కి సంబంధించి ఎలాంటి ట్రీట్మెంట్ ఇస్తున్నారో మనం డాక్టర్ని అడిగి తెలుసుకుందాము. సార్, అసలు ఇన్ని మిషన్స్ ఎన్ని ఉన్నాయి సార్ ప్రస్తుతం మనకు? ఇక్కడ ప్రస్తుతం మనకు 16 మెషిన్లు ఉన్నాయి. 16 హైయెస్ట్ ఇక్కడే అనుకుంటాను. అంటే 16 మెషిన్లు ఒక దగ్గర కలగడం అనేది కరీంనగర్లో ఇదే, తెలంగాణలో ఇక్కడే ఉన్నాయి. ఎస్, గ్రేట్ సార్. సో ఎలా ట్రీట్మెంట్ జరుగుతుంది సార్ పేషెంట్స్ కి ఇక్కడ? మనం అంటే ఒక్కొక్క పేషెంట్ దాదాపు వారానికి 3 సార్లు చేసుకుంటారు, కొంతమంది వారానికి 2 సార్లు చేసుకుంటారు. ఈచ్ సెషన్ 4 గంటలకు చేయబడుతుంది. సో ఇప్పుడు ఇక్కడ మన దగ్గర ప్రస్తుతానికి దాదాపు 8 years నుంచి చేసుకున్న పేషెంట్ ఉన్నారు. 8 years నుంచి ఆల్మోస్ట్ డయాలసిస్ వీక్లీ వారానికి 3 సార్లు వచ్చి చేసుకుంటారు. అసలు ఆయన ప్రాబ్లం ఏంటి సార్? అంటే 2 కిడ్నీలు ఎప్పుడైతే మనకు చెడిపోతాయో అప్పుడు మనకు డయాలసిస్ అవసరం అనేది ఏర్పడుతుంది. సో డయాలసిస్ అనేది ఒక మనకు వారానికి 3 సార్లు చేసుకునే విధానం. మనం రక్తాన్ని శుద్ధి చేస్తుంది. ఇప్పుడు ఎప్పుడైతే కిడ్నీలు ఫెయిల్ అవుతాయో మనకు బాడీలో ఉన్న వేస్ట్ మెటీరియల్ అది బ్లడ్ లో అక్యుములేట్ అయిపోతుంది. సో అది మనం క్లీన్ చేస్తాం. సో ఇది ఒక ప్రాసెస్. ఇది నెక్స్ట్ వాళ్ళకు ట్రాన్స్ప్లాంట్ అనేది నెక్స్ట్ ఆప్షన్. వాళ్ళకి కిడ్నీ మార్పిడి అనేది నెక్స్ట్ ఆప్షన్. వాళ్ళు ఆల్రెడీ ఎన్రోల్ అయి ఉంటారు. సో అది ఇప్పుడు ఎవరు లేని వాళ్ళకు జీవన్ దాన్ కింద నమోదు చేసుకోవాల్సి వస్తుంది. సో జీవన్ దాన్ కింద మనకు కాల్ వస్తుంది. కాల్ దాన్ని బట్టి మనం డిసైడ్ చేసుకోవాలి. అప్పటి వరకు డయాలసిస్ అయితే కంటిన్యూ చేసుకోవాలి. ఓకే, సో ఇప్పుడు తను అదే సిచువేషన్ లో ఉన్నారు. ఓకే, నమస్తే అండి. చెప్పండి. మీ పేరు? సారయ్య. సారయ్య గారు, మీరు ఎక్కడ? మీ ఊరు ఎక్కడ? అవునా, అక్కడ నుండి ఇక్కడికి వచ్చారు. మరి అసలు ఏ ప్రాబ్లం తోటి వచ్చిండ్రు మీరు ఇక్కడికి? కిడ్నీ డిసీజ్ తోటి వచ్చాము. కిడ్నీ డిసీజ్ తోటి వచ్చిండ్రా? ఏ ఇయర్ లో వచ్చిండ్రు? 2012 లో వచ్చారు. అవునా, మరి ఇక్కడ ట్రీట్మెంట్ ఎట్లా స్టార్ట్ అయింది మీకు? ఎట్లా చేస్తున్నారు డాక్టర్లు? ఓకే మేడం, ఇక్కడ పర్ఫెక్ట్ ఉంది.
మీకు అంటే ఈ డయాలసిస్ కి సంబంధించి చేశాక టాబ్లెట్స్ అవి ఇవి కూడా ఇస్తున్నారా సార్? ఇస్తున్నారు సార్. సారే ఇస్తున్నారా? చార్జెస్ ఏమైనా తీసుకుంటున్నారా? బస్ పాస్ ఇస్తారు. అవునా? బస్ పాస్ ఆరోగ్యశ్రీలోనే కవర్ చేస్తున్నారు. అవును మేడం. అంతే కదా? అవును. ఓకే, మొత్తానికి బాగుందా ఇప్పుడు? ఓకే మేడం, ఇక్కడ పర్ఫెక్ట్ గా ఉంది. స్టాఫ్ ఎలా ఉంది, ఎలా చూసుకుంటున్నారు, డాక్టర్లు ఎలా వచ్చి చూసుకుంటున్నారు? ఓకే మేడం, టైం టు టైం మంచిగా చూసుకుంటున్నారు. టైం టు టైం చూసుకుంటున్నారా? ఇంకా వీటితో పాటు మనకు లేటెస్ట్ ఎక్విప్మెంట్స్ ఏమున్నాయి సార్ మన దగ్గర? అంటే మనకి ఇక్కడ ఇప్పుడు 16 మెషిన్స్ లో ఇప్పుడు మనకి వి హావ్ 3-4 వెరైటీస్ ఆఫ్ మెషిన్స్. మనకు ఒకటి స్లో డయాలసిస్ చేసేది స్లెడ్ అని అంటాము, అంటే సస్టైన్ లో ఎఫిషియన్సీ డయాలసిస్. అది మనకు అరౌండ్ 5 to 6 hours వరకు చేయగలుగుతాము. ఇంకా ఇది నార్మల్ డయాలసిస్ మెషిన్. ఇది మనకు హీమోడయా ఫిల్టరేషన్ అని అంటాము. ఇది స్పెషల్, అంటే దాంట్లో కన్నా దీంట్లో ఇంకా కొంచెం ఎక్కువ టాక్సిన్స్ రిమూవ్ అవుతాయి. ఇంకా ఇప్పుడు ఏదైనా సపోజ్ పేషెంట్ ఏదైనా వేరే పాయిజన్స్ ఏమైనా తీసుకున్నారు అని అంటే మనం ఈ మెషిన్స్ లో మనం దాన్ని బ్లడ్ క్లీన్ చేసుకోవచ్చు. ఇప్పుడు లివర్ ఫెయిల్యూర్ కానీ అట్లాంటివి ఏమన్నా స్పెషల్ సర్కమ్స్టాన్సెస్ లో వి కెన్ యూజ్ దిస్ మెషిన్. ఓకే, అంటే ఇది ఆరోగ్యశ్రీకి ప్లేడ్ కాదు? ఓకే, అంటే నామినల్ గా, అంటే మీరు దీనికి కూడా చార్జెస్ నామినల్ చార్జెస్ లో తీసుకుంటారు. ఓకే, ఇలాంటి HDF హీమోడయా ఫిల్టరేషన్ అంటారు. HDF. ఓకే, సో ఇలాంటి బెస్ట్ మెషిన్స్ కూడా మన దగ్గర ఉన్నాయన్నమాట. ఓకే, సో పేషెంట్ కూడా ఆల్రెడీ ఉన్నారు. ఇంకా యూజెస్ అంటే దీని వల్ల మెయిన్ గా యూజ్ ఏంటి సార్ అసలు? ఇంకా బెటర్ క్లియరెన్స్. ఇప్పుడు మనకు వేస్ట్ మెటీరియల్ క్లియర్ అవడానికి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని వేస్ట్ మెటీరియల్ లో కూడా వి కాల్ దెమ్ యాజ్ స్మాల్ మాలిక్యూల్, మిడిల్ మాలిక్యూల్ అండ్ లార్జ్ మాలిక్యూల్. ఓకే, కిడ్నీ ఫెయిల్ అయినప్పుడు we have the waste materials which being getting accumulated in the blood. Yes. So these middle molecules and large molecules get removed by this machine. Okay. So ఈ పెద్ద molecules అన్ని ఈ machines తోని మనం క్లీన్ చేసుకోవచ్చు. సో ఎలాంటి some poisons especially. Yes. సో కిడ్నీకి సంబంధించి ఎలాంటి ప్రాబ్లం అయినా సరే ఇక్కడ మనకు ఇక్కడ చాలా మటుకు 90-95% మటుకు ఆరోగ్యశ్రీలో కవర్ అయిపోతాయి. ఈవెన్ కిడ్నీ నుంచి ముక్క పరీక్ష తీయడం కానీ, కిడ్నీ డయాలసిస్ స్టార్ట్ పెట్టడం కానీ, ఇటు క్యాథెటర్స్ వేయడం కానీ, సో ఇటు ఫిస్టులా సర్జరీస్, సో ఇవన్నీ మాక్సిమం ఆరోగ్యశ్రీలో కవర్ అయిపోతాయి. ఓకే, విన్నారు కదా డాక్టర్ చెప్పిందంతా కూడా. సో అన్ని ఎమర్జెన్సీ సర్వీసెస్ అన్నీ కూడా బయటి వాటితో పోల్స్తే మనకు ఇక్కడ అతి తక్కువ ఖర్చులోనే కంప్లీట్ చేస్తున్నారండి. సో ప్రతి చెకప్ కూడా ఫ్రీగా తీసుకొని ట్రీట్మెంట్ ఇస్తున్నారు. కాబట్టి మన కరీంనగర్లో ఉన్న చెల్మడ ఆనందరావు హాస్పిటల్లో సర్వీస్ అనేది అతి తక్కువ ఖర్చులోనే అయిపోతుంది అంటున్నారు డాక్టర్స్. సో ఇంత మంచి అవకాశాన్ని మీరందరూ యూజ్ చేసుకోండి.